హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అనిల్ ఫర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు క్లాస్లో 2020 సీసాట్లో వచ్చిన అన్ని మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అండ్ 2021, 22, 23, 24 ఇయర్స్వి కూడా మన ఛానల్లో ఆల్రెడీ పీవైక్యూస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు ఆస్పిరెంట్స్. సో మన వాళ్ళందరూ దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దాంట్లో దొరుకుతుంది రిగార్డింగ్ సీసాట్. కొన్ని పీడిఎఫ్స్ కూడా పెడతాను. అండ్ చిన్న లైవ్ కోర్స్ స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. సో ట్రై టు సపోర్ట్ మీ. we will plan it soon. So without any delay, let us enter into the questions. Let's start with the first question. As a result of 25% hike in the price of perks, a person is able to purchase 60 kgs rice for 1200 rupees. What was the original price of the rice per kg? సో ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంటే 1200 రూపీస్ మీద, అంటే మన దగ్గర 1200 రూపీస్ ఉన్నాయి. 1200 రూపీస్తో ఇంతకుముందు సమ్ కేజెస్ ఆఫ్ రైస్ వచ్చేది. అయితే ఇప్పుడు 6 కేజెస్ తగ్గినాయి. దేనివల్ల తగ్గినాయి అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల తగ్గినాయి. ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే 25%. 25% ఆఫ్ వాట్? 25% ఆఫ్ 1200. 25% అంటే 1/4 కదా. అదర్వైజ్ 25/100 అంటే 25 వన్స్ 25 4 టైమ్స్. సో 1/4 ఆఫ్ 1200 అంటే ఎంత? 300 రూపీస్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఈ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాడికి 6 కేజెస్ రైస్ తక్కువ వచ్చింది. అంటే 1 కేజీ రైస్కి మనకి ఎంత ప్రైస్ పడుతుంది అంటే 50 రూపీస్. 50 రూపీస్ ఆప్షన్లో ఉంది. రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ అని అంటే నన్ను అడిగింది ఒరిజినల్ ప్రైస్. ఈ 50 రూపీస్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయింది? 25% ఇంక్రీజ్ అయింది. సో 25% ఇంక్రీజ్ అయిందంటే ఇనీషియల్గా 100% ఉన్నట్టు. సో ప్రజెంట్ ఎంత ఉందన్నట్టు? 125%. సో ఈ 125% వాల్యూ 50 రూపీస్ అయితే 100% అనేది ఎంత? ఎప్పుడైనా సరే ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు 50/125 చేస్తే నాకు 1% వస్తుంది. ఎందుకంటే 125% 50 కాబట్టి. ఇంటూ 100 చేస్తే నాకు 100% వస్తుంది. సో 25 4 టైమ్స్, 25 5 టైమ్స్, 5 వన్స్ 5 10 టైమ్స్, 10 into 4 40 కాబట్టి ఆప్షన్ బి 40 రూపీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. In adult population of a city, 40% men and 30% women are married. What is the percentage of married adult population if no man marries more than one woman and no woman marries more than one man and there are no widows and widowers? సో ఈ క్వశ్చన్ మనం క్లియర్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 40% మెన్ మ్యారీడ్, 30% ఉమెన్ మ్యారీడ్. అంటే సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక మ్యాన్ ఒక ఉమెనే, రైట్? గుడ్ కల్చర్ కదా, రైట్? 1 మ్యాన్ 1 ఉమెన్ ఓన్లీ. అండ్ నో విడోస్ నో విడోవర్స్, రైట్? అంటే ఫీమేల్ విడో కానీ మేల్ విడో కానీ లేరనమాట. దట్ ఈస్ ద మీనింగ్ యాక్చువల్లీ, రైట్? సో ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఇక్కడ అర్థం కావాల్సిన ఇంకొక ఫస్ట్ విషయం ఏంటంటే ఈ 40% మెన్ ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు అని అంటే 30% ఆఫ్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరు ఈక్వల్ అన్నమాట. క్లియర్? సో మ్యాన్ బై ఉమెన్ తీసుకుంటే కనుక ఈ 40 అటు పోతుంది, పర్సంటేజ్ క్యాన్సిల్ అయితే కనుక 30/40. అఫ్కోర్స్ 3:4 అనమాట దాని మీనింగ్. కానీ నేను ఇక్కడ మన కన్వీనియన్స్ కొరకు దాన్ని 300/400 అని అనుకుంటున్నా. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే మ్యాన్ 300 అంటే మెన్ 300 ఉంటే ఉమెన్ 400 ఉన్నారనమాట, రైట్? ఈ 300లో ఎంత పర్సెంట్? 40%. 40% ఆఫ్ మెన్ మ్యారీడ్ అన్నారు, రైట్? సో 300లో 40% అంటే ఎంత? 40% అంటే 3 4 12 అంటే ఎంత? 120 అనమాట. క్లియర్? అండ్ ఉమెన్ ఎంత? 30%. 30% ఆఫ్ ఇది 40%, ఇది 30%. 30% ఎంత? 120. అదేగా మనకు చెప్పింది ఇద్దరు ఈక్వల్గా ఉండాల్సింది మనకి, రైట్? సో టోటల్ మ్యారీడ్ పాపులేషన్, అడల్ట్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారంటే 240 ఉన్నారనమాట. 240 అవుట్ ఆఫ్ ఏంటి? ఇప్పుడు టోటల్ మెంబర్స్ ఎంత? 300 + 400 దట్ ఈస్ 700. దీన్ని నాకు పర్సంటేజ్లో అడుగుతున్నాడు, రైట్? జీరోస్ గెట్ క్యాన్సల్డ్. 7 3 టైమ్స్ 21 30 ఉంటుంది. 7 4 టైమ్స్ 28, ఇంకో 2 మిగులుతుంది. 2/7%. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
Coming to the next question, a person X can complete 20% of work in 80 days and another person Y can complete 25% of the same work in 6 days. If they work together, in how many days will 40% of the work be completed? So X అనేవాడు 20% of the work, 20% అంటే మీనింగ్ ఏంది యాక్చువల్లీ 20/100 అంటే ఎంత 1/5. 1/5 అనే వర్క్ని 8 డేస్లో చేస్తే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు వాడు అంటే ఈ 5 × 8 చేయాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ 40 అంటే 40 డేస్లో వాడు టోటల్ వర్క్ని చేస్తాడని అర్థం. క్లియర్? రైట్. నెక్స్ట్ వై అనేవాడు 25% ఆఫ్ వర్క్ని, 25% ఈజ్ నథింగ్ బట్ 25/100 దట్ ఈస్ 1/4. ఈ 1/4 ఆఫ్ ద వర్క్ని 6 డేస్లో చేస్తాడంట ఇదే వర్క్ని. రైట్. అంటే టోటల్ వర్క్ కావాలంటే ఏం చేయాలి 4 × 6 దట్ ఈస్ నథింగ్ బట్ 24. రైట్. సో వీ 24 డేస్లో చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత 40% అడుగుతున్నారు, లాస్ట్లో చూద్దాం. ఇద్దరు కలిసి వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా వీటి ఎల్సీఎంఏ కదా తీసుకోవాల్సింది. వాట్ ఈస్ ఎల్సీఎం ఆఫ్ 40 and 24? రైట్. ఎల్సీఎం గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఈజీ కాన్సెప్ట్, కుదిరితే ఒక వీడియో సపరేట్ చేస్తాను. రైట్. సో 40, 24. రైట్. వీటి యొక్క ఎల్సీఎం ఎంత అంటే డైరెక్ట్ 120 అని చెప్పొచ్చు. అంటే 40 అనేది 24తో డివిజబుల్ కాదు, 42 ఎంత 80 కూడా డివిజబుల్ కాదు, 43 ఎంత 120 అనేది 24తో డివిజబుల్ అవుతుంది. కాబట్టి 120 అనేది మన ఎల్సీఎం. రైట్. అండ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మన దగ్గర 120 చాక్లెట్స్ ఉన్నాయి, వీడు 40 డేస్లో తింటాడు. అంటే డైలీ ఎన్ని చాక్లెట్స్ తింటున్నట్టు 3 చాక్లెట్స్ తింటున్నట్టు. అండ్ అదే వై అనే క్యాండిడేట్ అయితే 24 డేస్లో తింటాడు. అంటే డైలీ ఎన్ని చాక్లెట్స్ తింటున్నట్టు 120/4 అంటే 120/24 అంటే 5 అనమాట. సో వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు 8 చాక్లెట్స్ తింటున్నారు. రైట్. అంటే టోటల్ 120 చాక్లెట్స్ని ఇద్దరు కలిసి తింటే కనుక ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది? రైట్. 1, 5, 15 టైమ్స్. రైట్. సో ఈ 15 డేస్లో వాళ్ళిద్దరు కలిసి టోటల్ వర్క్ని ఫినిష్ చేస్తారు. టోటల్ వర్క్ 15 డేస్ అయితే నాకు 40% ఎంత అంటే ఇంటూ 40% కదా, 40/100. జీరోస్ గెట్ క్యాన్సల్, సారీ ఒక జీరో క్యాన్సల్. క్లియర్? 15 4 60, 60/10 అంటే ఎంత 6. సో ద ఆన్సర్ ఈజ్ 6 days. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a person bought a car and sold it for 3 lakhs rupees. If he incurred a loss of 20%, then how much did he spend to buy the car? Right. So వీడు కార్ని 3 lakhsకి అమ్మడం వల్ల మనకి 20% లాస్ వచ్చింది. అంటే ఇనీషియల్గా 100 అయితే కనుక 100% అనే కాస్ట్ ప్రైస్ అయితే కనుక 20% మనకి లాస్ వచ్చింది. కాబట్టి వాడు ఎంతకు అమ్మాడు 80%కి అమ్మాడు. ఈ 80% వాల్యూ ఇచ్చాడు నాకు 3 lakhs అని. రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి 100% ఎంత, 80% అనేది 300 అయితే 100% ఎంత, 100% కావాలంటే నేను ఏం చేయాలి ఫస్ట్ 1% అనుకోవాలి. 1% అంటే ఏమవుతుంది 3 lakhs/80 × 100. ఇది 1% అవుతుంది, ఇంటూ 100 చేస్తే 100% అవుతుంది. రైట్. 24 times 25 times మీరు క్యాలిక్యులేట్ చేస్తే కనుక 4 హౌ మెనీ టైమ్స్ పోతుంది 1 lakh అయితే 25,000 టైమ్స్ పోయేది. క్లియర్? ఐ మీన్ 1 lakh అయితే 25,000 టైమ్స్. సో 3 lakhs అయితే కనుక 75,000 టైమ్స్. క్లియర్? 75 × 5 అంటే ఏమవుతుంది 3,75,000. 3,75,000. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a sum of 2,500 rupees is distributed among X, Y and Z in the ratio of 1/2 is to 3/4 is to 5/6. What is the difference between the maximum share and minimum share? So ఇక్కడ X, Y, Zని డైరెక్ట్గా ఇవ్వకుండా 1/2, 3/4 అండ్ 5/6 అని ఇచ్చాడు. సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయలేం కాబట్టి మనం 2, 4, 6 డినామినేటర్లో ఉన్నాయి కదా, వాటి యొక్క ఎల్సిఎంతో మనం ఇక్కడ మల్టిప్లై చేయాలన్నమాట. సో 2, 4, 6 ఈ మూడిట్లలో ఏది పెద్ద నెంబర్ 6 అనేది పెద్ద నెంబర్. ఈ 6 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, బట్ 4తో అవ్వదు. కాబట్టి 6 మల్టిపుల్స్ తీసుకోవాలి, అంటే 6 ఎక్కం తీసుకోవాలన్నమాట. 6 × 12. 12 అనేది 2తోని 4తోని డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఏంటంటే 12 అనమాట. సో ఆ 12తో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేసినప్పుడు 2 1s 2 6 టైమ్స్ పోతుంది, 6 పార్ట్స్. అండ్ 4 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 3 × 3 కాబట్టి 9 అవుతుంది. అండ్ 6తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ పోతుంది. 5 × 2 10 అవుతుంది. క్లియర్? ఇది XYZ అనమాట. ఇప్పుడు నన్ను ఏమడుగుతుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం షేర్ అంటున్నాడు. రైట్. మ్యాక్సిమం అనేది ఎంత, హైయెస్ట్ ఎంత ఉంది 10 ఇక్కడ, మినిమం ఎంత ఉంది 6 ఇక్కడ. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 4 parts అనమాట. రైట్. ఈ 4 parts వాల్యూ కనుక్కోవాలి. బట్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ టోటల్ ఎంత అంట 2,500. రైట్. ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ మూడింటిని యాడ్ చేస్తే 10 + 9 19, 19 + 6 25. ఈ 25 పార్ట్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు 2,500 అని. అంటే 1 part వాల్యూ ఎంత 100 అనమాట.
క్లియర్, రైట్. ఇప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 4 into 100. ద ఆన్సర్ ఈస్ 400. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a vessel full of water weighs 40 kg. If it is 1/3 filled, it weights become 20 kg. What is the weight of the empty vessel? జనరల్గా ఇది ఎక్స్ వై అనుకొని సాల్వ్ చేయొచ్చు. క్లియర్, ఎక్స్ వై అనుకొని సాల్వ్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఫస్ట్ సెకండ్ కేసు తీసుకుందాం. ఎంటీ వెజల్ యొక్క వెయిట్ ఎక్స్ అని అనుకుంటే కనుక నెక్స్ట్ 1/3 ఫిల్ అన్నాడు కదా, ఆ 1/3 ఫిల్ అయింది వై అనుకుందాం. రైట్, 1/3 ఫిల్ అయిన వాటర్ వెయిట్ వై అనుకుందాం. ఈ రెండింటి కలిపితే 20 అయింది. సెకండ్ కేసులో ఏంటి, ఫస్ట్ కేసులో ఏంటి, ఎక్స్ అనేది ఎంటీ వెయిట్ అనుకుంటే కనుక ఇక్కడ 1 పార్ట్కే 3, అంటే 1/3కే 3 అయితే టోటల్ పార్ట్స్కి ఏమవుతుంది, 3y అవుతుంది. రైట్, వై అయితే ఇది 3y అవుతుంది. రైట్, ఈ వాల్యూ ఎంత అంటే 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే కనుక ఎక్స్ తీసేయచ్చు. 3y నుంచి 2y పోతే 2y మిగులుతుంది నాకు. 40 నుంచి 20 పోతే 20 మిగులుతుంది. అంటే y వాల్యూ ఎంత, 10 వచ్చింది నాకు. 20/2. రైట్, y వాల్యూ 10 వచ్చింది. అంటే y వాల్యూ 10 వస్తే ఎక్స్ వాల్యూ ఎంత, 10 అనమాట. క్లియర్. ఇప్పుడు 10 + 10 షుడ్ బి 20 కదా, అందుకోసం డైరెక్ట్గా రాశాను అనమాట. ఇప్పుడు నన్ను ఎంటీ వెసల్ యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాను, దట్ ఈస్ 10 kg. కానీ జనరల్గా మనం థింక్ చేసి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అదేంటంటే ఇప్పుడు నా దగ్గర 2 వెజల్స్ ఉన్నాయి. రైట్, ఒకటే వెజల్ని నేను 2 times తీసుకుంటున్నాను అనమాట. క్లియర్. అయితే ఇప్పుడు మామూలుగా ఇది ఫుల్గా ఇక్కడికి ఫిల్ అయిపోయిందని అనుకుందాం వాటర్. ఇట్లా ఫిల్ అయిపోయినప్పుడు ఏంటంట, జనరల్గా దీని వెయిట్ 40 kg అని చెప్పాడు. రైట్, అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని 3 parts చేస్తే ఒక్క పార్ట్ మాత్రమే ఫిల్ అయిపోయింది. అలా ఫిల్ అయిపోయినప్పుడు దీని వెయిట్ ఎంత అంటే 20 kg అంట. క్లియర్. రైట్, ఇప్పుడు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని కూడా మనం 3 parts చేసేద్దాం. చేసేసి ఇప్పుడు ఈ 3 partsలో ఇక్కడ 3 parts ఉన్నాయి కదా. రైట్, ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకు క్లియర్గా ఒక 2 parts డిఫరెన్స్ వస్తుంది. ఈ 2 parts డిఫరెన్స్ నాకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రావాలి కదా. 40కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత, 20. అంటే ఈ పార్ట్స్ నాకు ఎంత, 20. ఈ 2 parts 20 అయితే ఒక్క పార్ట్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అంటే వాటర్ వెయిట్ ఎంత అవుతుంది నాకు, 20 + 10 30 అవుతుంది. సో ఈ టోటల్ వాటర్ యొక్క వెయిట్ 30 అయితే ఎంటీ వెసల్ యొక్క వెయిట్ ఎంత, 10 kg. టోటల్ 40 అన్నాడు కాబట్టి సో డైరెక్ట్గా మనం చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అనలిటికల్ థింకింగ్, నాట్ అబౌట్ క్యాల్కులేషన్. Coming to the next question, the average age of a teacher and 3 students is 20 years, and if all the 3 students are same age and the difference between the age of teacher and each student is 20 years, what is the age of the teacher? రైట్, సో ఇక్కడ మనం సింపుల్గా అందరి స్టూడెంట్స్ అందరి ఏజ్ సేమ్ అనుకుంటుంది కాబట్టి వాడు వై అనుకుంటే కనుక అందరు వైలే అవుతారు. క్లియర్. రైట్, ఫస్ట్ టీచర్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే కనుక ఎక్స్ ప్లస్ 3 students అన్నట్టుగా 3 students ఇంటూ వై అని అనుకోవచ్చు డైరెక్ట్గా. వీళ్ళ యావరేజ్ చేస్తే అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు, 3 students 1 faculty అంటే 1 teacher. సో టోటల్ 4 members అంటే బై 4 చేస్తే నా వాల్యూ ఎంత అంట, 20 అనమాట. యావరేజ్ అని చెప్పాడు కదా. రైట్, ఇప్పుడు ఒకవేళ సమ్ తీసుకుందాం అనుకుందాం అంటే ఎక్స్ ప్లస్ 3y తీసుకుందాం. ఈ 4 అటు పంపిస్తే 4 × 20 దట్ ఈస్ 80. రైట్, ఇంకా సెకండ్ కేసుకి వద్దాం. ఇప్పుడు ఇంకేమంటుండే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ టీచర్ అండ్ ద స్టూడెంట్, ఈచ్ స్టూడెంట్ అన్నాడు. రైట్, అంటే ఎక్స్ మైనస్ వై చేస్తే ఆ వాల్యూ ఎంత అట, 20. సో మీ సొల్యూషన్ మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, బట్ బెటర్ యూజ్ ఇట్ ఇన్ సింపుల్ మేనర్. ఏంటనంటే నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి నేను y = సంథింగ్ వచ్చే విధంగా రాసుకుందాం. సో ఈ వైని ఇటు పంపించి ఈ 20ని ఇటు పంపిస్తే y వాల్యూ ఏమవుతుంది, x - 20 అవుతుంది. సో ఇక్కడ y ఉన్న ప్లేస్లో నేను ఏం చేయొచ్చు, x - 20 పెట్టవచ్చు దీంట్లో. క్లియర్. సో x × 3 × x - 20 = 80. క్లియర్. సో ఇది x ప్లస్ 3 × x అంటే 3x - 60 = 80. సో ఇప్పుడు 3x + 4 x + 3x అంటే ఎంతది, 4x అవుతుంది. 4x వాల్యూ 40, 16 నాడు పంపిస్తే కనుక 80 + 60 దట్ ఈస్ 140. రైట్, 4x వాల్యూ 140 అయితే x వాల్యూ ఎంత, 140/4. 140లో హాఫ్ 70, 70లో హాఫ్ 35. సో 35 years ఈజ్ మై ఆన్సర్ యాక్చువల్లీ. అయితే ఇంత పెద్దగా కూడా చేయాల్సిన పని లేదు. జనరల్గా మీకు ఏమంటారు ఆప్షన్ వెరిఫికేషన్తో ఈజీ అది అనిపిస్తే కనుక డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్కి టీచర్స్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు కదా, ఏజ్ డిఫరెన్స్ డైరెక్ట్గా ఇచ్చాడు. క్లియర్. కాబట్టి అక్కడి నుంచి సాల్వ్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను 25 years అని తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఉన్న 25 years టీచర్ ఏజ్ అని అనుకుంటే కనుక స్టూడెంట్ ఏజ్ ఎంత అవుతుంది, 20 years గ్యాప్ ఉండాలి కాబట్టి 5 అవుతుంది.
రైట్. సో టీచర్ 25, వాళ్ళు 5 అనమాట. 5 ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 15 మొత్తం యాడ్ చేస్తే ఎంత? 40. బట్ నాకు ఎంత రావాలి? 20 ఇంటూ 4, రైట్. ఇది నలుగురికి కలిపి యావరేజ్ 20 అయితే టోటల్ ఎంత అయితే 80 కావాలి. బట్ ఇది నాకు సూట్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తా, తర్వాత దానికి వెళ్తా. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్గా మనం ఆన్సర్ తెలుసు కాబట్టి ఇక్కడ చెక్ చేద్దాం. రైట్. 35 స్టూడెంట్, అది టీచర్ది అయితే కనుక స్టూడెంట్స్ ఎంత అవుతుంది? 20 తీసేస్తే 15. సో 15 ఇంటూ 3 మెంబర్స్ ఎంత? 45. సో ఇప్పుడు 45 అండ్ 35 కలిపితే ఎంత అయింది? 80. అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ 20 షుడ్ బి ద యావరేజ్. అంటే బై 4 చేస్తే 20 కదా, సరిపోయింది. సో ఆప్షన్ నుంచి కూడా వెరిఫై చేసి చేయొచ్చు. దట్స్ యువర్ విష్. కమింగ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ యావరేజ్ క్వశ్చన్. ఇన్ ఎ క్లాస్ there are 3 groups, group A, B, C. If one student from group A and 2 students from group B are shifted to group C, then what happens to the average weight of the students of the class? సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నన్ను ఒక క్లాస్లోనే 3 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లో ఏం చేస్తున్నారు? ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి అటు ఇటు షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎటైనా షిఫ్ట్ అవ్వని, కానీ వాళ్ళు క్లాస్లోనే ఉంటున్నారు కదా, రైట్. అలా ఉన్నప్పుడు నాకు యావరేజ్లో దెర్ విల్ బి నో డిఫరెన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు నన్ను ఒకవేళ ఓన్లీ గ్రూప్ ఏ యొక్క యావరేజ్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, గ్రూప్ బీది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, ఇలా సపరేట్గా అడిగినప్పుడు అప్పుడు మనకి వేరే డాటా ఇస్తే వీ కెన్ సాల్వ్ ఇట్. అదర్వైజ్ అప్పుడు కూడా కెనాట్ బి డిటర్మైండ్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం క్లాస్లో ఉన్న వాళ్ళు 3 గ్రూపులు అయినా కూడా అదే క్లాస్లో ఉంటున్నారు కాబట్టి ఓవరాల్ క్లాస్ యొక్క యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు. ఇట్ రిమైన్స్ ద సేమ్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, the average score of a batsman after his 15th innings was 46.4. After 16th innings, his average score increases by 2.6. What was his average score in the last 10 innings అన్నాడు, రైట్. సో ఇలాంటి క్వశ్చన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక వేలో చూద్దాం. ఇక్కడ 50 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ 46.4 అయితే కనుక 50 ఇన్నింగ్స్కి వచ్చేసరికి టోటల్ స్కోర్ T50 అని రాస్తున్నా. టోటల్ స్కోర్ ఆఫ్ 50 ఏమవుతుంది? 50 ఇంటూ 46.4. ఒకవేళ 46.4 ఇంటూ 100 ఉంటే నాకు ఏమయ్యేది? ఆ పాయింట్ పోయేది, ఇంకో 0 వచ్చేది. అంటే ఏమయ్యేది? 4640 అయ్యేది. బట్ ఇక్కడ 50 ఉంది అంటే హాఫ్ దాంట్లో. అప్పుడు ఏమవుతుంది నాకు? 2320. దిస్ ఈజ్ ద టోటల్ రన్స్ ఆఫ్టర్ 50 ఇన్నింగ్స్, రైట్. ఒకవేళ ఇప్పుడు 60 ఇన్నింగ్స్ దగ్గరికి వస్తే కనుక యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? నాకు 4.6 ఇంక్రీజ్ అయింది. దేని మీద? 46.4 మీద 2.6 ఇంక్రీజ్ అయింది. యాడ్ చేస్తే ఎంత అయింది నాకు? దీని వాల్యూ 49 అయింది. సో ఇప్పుడు 60 మెంబర్స్ ఉన్నారు, 60 ఇన్నింగ్స్ ఉన్నాయి కాబట్టి 60 ఇంటూ 49. సో 49 ఇంటూ 6 9s 0 పెట్టేసిన, 6 9s 54, 6 4s 24 ప్లస్ 5 2940. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చింది కదా, ఆ డిఫరెన్స్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. సో డిఫరెన్స్ ఇది 20 60, 620 ఈజ్ ద డిఫరెన్స్, రైట్. 620 ఈజ్ ద డిఫరెన్స్. ఈ 620 అనే స్కోరు నాకు ఎక్కడొచ్చింది? లాస్ట్ 10 ఇన్నింగ్స్లో వచ్చినట్టు, అవునా కదా, రైట్. లాస్ట్ 10 ఇన్నింగ్స్లో వచ్చింది. సో లాస్ట్ 10 ఇన్నింగ్స్లో యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 10లో 620 అనేది టోటల్ అయితే లాస్ట్ 10 ఇది, రైట్. దెన్ యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఆఫ్ 10 దట్ ఈస్ 620/10, దట్ ఈస్ నథింగ్ బట్ 62. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చాక్లెట్ మెథడ్లో కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ చెప్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దీన్ని మనం మామూలుగా యావరేజ్కి సపరేట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. చాక్లెట్ మెథడ్లో చాలా ఈజీగా అయిపోతుంది. అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనం ఇట్లా 50 60 లాస్ట్ 10 అని అడుగుతున్నాడు, అక్కడ 0 సీస్ కూడా చేసేయచ్చు. అఫ్ కోర్స్ పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఇక్కడ 0s పోతుంది, నీకు లాస్ట్గా ఫైనల్ ఆన్సర్ అదే వస్తుంది, రైట్. Coming to the next question, a man takes half time in rowing a certain distance downstream, then upstream. What is the ratio of speed of still water to the speed of current? సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు అర్థం కావాలి. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎలా వస్తుంది అంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ప్లస్ కరెంట్ స్పీడ్ అంటాం, స్పీడ్ ఆఫ్ కరెంట్, రైట్. అదే అప్ స్ట్రీమ్ కావాలంటే కనుక బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ మైనస్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అనమాట. ఇది తీసుకోవాల్సింది. అండ్ ఇక్కడ డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము వీటి యొక్క టైమ్స్ ఇచ్చాడు నాకు. హాఫ్ టైం అన్నాడు. హాఫ్ టైము దేనికి? అప్ స్ట్రీమ్తో డౌన్ స్ట్రీమ్తో కంపేర్ చేస్తే అప్ స్ట్రీమ్లో ఏ మ్యాన్ టేక్స్ హాఫ్ టైమ్ ఇన్ రోయింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ దెన్ అప్ స్ట్రీమ్, రైట్. అప్ స్ట్రీమ్లో వాడు 2 అవర్స్లో వెళ్తే కనుక డౌన్ స్ట్రీమ్లో వాడు 1 అవర్లోనే వెళ్తున్నాడు. దిస్ ఈజ్ ఆర్ టైం అనమాట. నాకు ఒకవేళ స్పీడ్ కావాలంటే ఏంది? ఇన్వర్స్ కదా, ఇది 2 ఇది 1 అనమాట.
క్లియర్. కోర్స్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే స్టిల్ వాటర్ బిఎస్ అండ్ సిఎస్ యొక్క రేషియో కావాలి. రైట్, ఇప్పుడు నన్ను ఏమంటున్నానంటే డౌన్ స్పీడ్ యొక్క స్పీడ్ అనేది నాకు 2 పార్ట్స్ అనమాట. ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కనుక్కోమంటున్నారు. రెండింటిని యాడ్ చేసి చూద్దాం. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 2 times of BS is equals to 2, రైట్. దెన్ BS విల్ బి 1 అనమాట. క్లియర్. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అనేది 1 పార్ట్ అవుతుంది. సారీ, ఇక్కడ యాడ్ చేసినాం కదా, 3/2 అవుతుంది. రైట్. ఒకవేళ నాకు కరెంట్ స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, రివర్స్ అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది వెళ్ళిపోతుంది. 2 times of CS షుడ్ బి ఈక్వల్స్ టు 1, CS ఈజ్ ఈక్వల్స్ టు అంటే రేట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నాకు రేషియో కావాలి కాబట్టి 3/2:1/2. ఇవి క్యాన్సిల్ చేసేస్తే 3:1. మీకు ఈ కాన్సెప్ట్ కొంచెం పూర్తిగా ఐడియా ఉంటే కనుక ఇంత టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యూ కెన్ డూ దట్. ఇంకా లేదనంటే కనుక త్రూ ఆప్షన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూద్దాం. ఇది బోట్ స్పీడ్, ఇది కరెంట్ స్పీడ్ అని అనుకుందాం. బోట్ స్పీడ్, కరెంట్ స్పీడ్ అకార్డింగ్ టు ద డాటా మనకు టైం హాఫ్ ఉంది కాబట్టి నాకు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది అప్ స్ట్రీమ్తో కంపేర్ చేస్తే డబుల్ ఉండాలి. క్లియర్. ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలంటే ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తాం. రెండింటిని యాడ్ చేస్తే 4, సబ్ట్రాక్ట్ చేస్తే నాకు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వస్తుంది. అది డిఫరెన్స్ ఎంత, 2, 3 - 1. రైట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డబులే ఉందా లేదా, కాబట్టి డైరెక్ట్గా త్రూ ఆప్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ప్రతి ఆప్షన్ చెక్ చేయండి, ఇది ఒక్కదాని మాత్రమే వస్తుంది. అండ్ కోర్స్ బోట్ స్పీడ్, కరెంట్ స్పీడ్ ఇక్కడ రెండింటిని యాడ్ చేసినప్పుడు బోట్ స్పీడ్ వస్తుంది, సారీ డౌన్ స్ట్రీమ్ వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అప్ స్ట్రీమ్ వస్తుంది. Coming to the next question, a bottle contains 20 liters of liquid A. 4 liters of liquid A is taken out and it replaced by the same quantity of liquid B. And again 4 liters of the mixture is taken out and replaced by same quantity of liquid B. What is the ratio of quantity of liquid A to the liquid B in the final mixture? సో ఈ క్వశ్చన్కి జనరల్గా మనము ఇలా లిక్విడ్ ఏ లిక్విడ్ బి తీసేసుకొని ఇది 20 లీటర్స్ తీసేసుకొని ఈ 20 లీటర్స్లో నుంచి ఏం చేయాలి, 4 లీటర్స్ తీసేయడం వల్ల 16 ఉంటుంది. క్లియర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దాంట్లో మళ్ళీ 4 లీటర్స్ ఆఫ్ ఈ వాటర్ కలిపేస్తాం, లిక్విడ్ బి కలిపేస్తాం. కలిపేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం, ఈ టోటల్ అమౌంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 4 లీటర్స్ తీసేయాలి. ఈ 4 లీటర్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇదే రేషియోలో ఉంది, 4:1 రేషియోలో ఉంది. రైట్. సో 5 పార్ట్స్ కదా, 5 పార్ట్స్ వాల్యూ 4 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 0.8 అవుతుంది. ఇది 3.2 అవుతుంది కాబట్టి ఇది 3.2, ఇది 0.8. రైట్. సో అంటే 3.2 అనేది ఇలా నుంచి వెళ్ళిపోవడం వల్ల నాకు ఎంత ఉంటుంది, ఇక్కడ 12.8 ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి నాకు 0.8 వెళ్ళిపోతుంది కాబట్టి 3.2 ఉంటుంది. కోర్స్ మళ్ళీ 4 యాడ్ అవుతుంది కాబట్టి ఇది 7.2 అవుతుంది. ఇలా యూ కెన్ డూ దట్, నో ఇష్యూ విత్ దట్. కానీ బెటర్ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. రైట్. దీని సింపుల్ థింగ్ ఏంటంటే నాకు 20 లీటర్స్ ఆఫ్ వాటర్లో నుంచి నేను 4 లీటర్స్ తీసేస్తున్నా అంటే ఏమవుతుంది, 16 అవుతుంది. 16/20 అంటే ఇనీషియల్గా 20 ఉన్నది, నాకు ఇప్పుడు 16 అవుతుంది. అంటే రేషియో ఏమైంది, 4/5 అయింది. ఈ ప్రాసెస్ నేను 2 సార్లు రిపీట్ చేస్తున్నాను కాబట్టి స్క్వేర్ చేస్తాను అనమాట. స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, 16/25. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 25 లీటర్స్ అనేది ఇనిషియల్గా ఉంటే ఇప్పుడు 16 ఉంది లిక్విడ్ ఏ అనేది. లిక్విడ్ ఏ అనేది ఇప్పుడు 16 ఉంది. సో 25 అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ వచ్చింది ఎంత, నాకు 9. ఈ 9 పార్ట్స్ ఏదైతే ఉందో అది నా లిక్విడ్ బి అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్లీ యూ కెన్ సాల్వ్ దిస్. Coming to the next question, a frog tries to come out of a dried well 4.5 meters deep with slippery walls. Every time frog jumps 30 centimeter and slides down 15 centimeter. What is the number of jumps required for the frog to come out of the well? రైట్. సో ఇప్పుడు జనరల్గా 4.5 మీటర్స్ 1 మీటర్ అని అంటే నాకు 100 సెంటీమీటర్స్ కాబట్టి 4.5 × 100 పాయింట్కి ఒక 0 క్యాన్సిల్ చేసేస్తే 45 × 10 అయింది అంటే 450 సెంటీమీటర్స్ వాల్ని అది క్లైమ్ చేయాలి. రైట్. ఏది, ఫ్రాగ్. సో ఇప్పుడు అది డైలీ ఏం చేస్తుందట అంటే ఒక 30 మీటర్స్ పైకి ఎక్కుతుంది, ఇంకొక 50 మీటర్స్ తగ్గుతుంది. అంటే డైలీ ఒక 15 మీటర్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంది అక్కడ అనమాట. రైట్. ఇలాంటి 15 నాకు ఎన్ని కావాలని అంటే జనరల్గా 450/15 3 టైమ్స్ కాబట్టి 30 వచ్చింది. ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా ఈ వెల్లో మామూలుగా 28th డేకి ఇక్కడికి వచ్చింది, 28 డేస్లో ఇక్కడికి వచ్చేసింది అని అనుకుందాం. 29th డే రోజు ఏమవుతుంది, నాకు 30 మీటర్స్ పైకి ఎక్కుతుంది అంటే ఆల్రెడీ బయటకు వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ జారడం అనేది ఉండదు కదా, కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ 30 ఒక మైనస్ చేయాలి మనం. 29 అనేది నాకు ఆన్సర్ అవుతుంది.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ అన్నట్టు. రైట్, 1 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ 15 ఇంటూ అని చెప్పేసి ఇలా మల్టిప్లై చేసుకుంటూ అప్ టు 60 ఇచ్చాడు. అఫ్ కోర్స్ 1తో మనకి పెద్ద అంటే మల్టిప్లికేషన్లో యూజ్ ఏమి ఉండదు కదా, కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఇట్. సో 5 నుంచి 60 వరకు మల్టిప్లికేషన్లో ఇచ్చాడు. రైట్, ఇప్పుడు మనకి జీరోస్ కావాలంటే ఎప్పుడైనా సరే నాకు ఖచ్చితంగా 2 ఇంటూ 5 కాంబినేషన్ ఉండాలి. 2 ఇంటూ 5 కాంబినేషన్ ఉండాలి. రైట్, అలాంటి కాంబినేషన్లు ఎన్ని ఉన్నాయో చూసి దాంట్లో 2 ఎక్కువ ఉండొచ్చు, 5 ఎక్కువ ఉండొచ్చు. ఏది తక్కువ ఉందో అదే నా ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ జీరోస్ నాకు మిగులుతాయి, మిగతా ఉన్న నెంబర్తో నాకు సంబంధం లేదు. రైట్, సో 5ని అలానే రాద్దాం. రైట్, నెక్స్ట్ 10ని 2 ఇంటూ 5 అని రాస్తున్నాను. రైట్, నెక్స్ట్ 15ని 3 ఇంటూ 5 అని రాయొచ్చు. నెక్స్ట్ 20ని 4 ఇంటూ 5, 4 అంటే నేను 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా, 2 స్క్వేర్ ఇంటూ 5. నెక్స్ట్ 25 డైరెక్ట్ 5 స్క్వేర్ అని రాస్తున్నాను. 30, సో 2 ఇంటూ 15 అంటే 3 ఇంటూ 5. రైట్, 35ని 5 ఇంటూ 7 కదా, 5 ఇంటూ 7. నెక్స్ట్ 40ని 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 5 కదా. రైట్, నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 5. నెక్స్ట్ 45 రాశాను. సో నెక్స్ట్ 50 దగ్గరకు వచ్చేసరికి 2 ఇంటూ 25 కదా, అంటే 5 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 11 55. రైట్, 60కి వచ్చేసరికి 2 ఇంటూ 2 స్క్వేర్ 4 ఇంటూ 15 కదా, 15 అంటే 3 ఇంటూ 5. క్లియర్. ఇప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2లో ఎన్ని ఉన్నాయి, 1, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, 3, 4, 4 3 7, 8, 8 2 9. అంతేనా? 9 ఉన్నాయా, 10? సరే, ఇది 7 8 9 10. ఓకే, 2 పవర్ 10. నెక్స్ట్ 5 కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 ఇది ఒక 2 12 13 14 ఇంటూ 5 పవర్ 14. సో ఇప్పుడు నాకు జీరోస్ కావాలంటే 2 ఇంటూ 5 కాంబినేషన్ కావాలి కాబట్టి 2 పవర్ 10 ఇంటూ 5 పవర్ 10 ఇంటూ 5 పవర్ 4 అని రాయొచ్చు కదా. అంటే అర్థం ఏంటి, 2 ఇంటూ 5 హోల్ పవర్ 10 ఇంటూ 5 పవర్ 4, దట్ ఈస్ నథింగ్ బట్ 10 పవర్ 10 ఇంటూ 5 పవర్ 4. రైట్, సో 10 పవర్ 10 వాట్ డస్ ఇట్ మీన్, 1 పక్కన నాకు 10 జీరోస్ అనమాట. 10 జీరోస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఇది ఎండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ అన్నాడు, మధ్యలో నాకు జీరోస్ వస్తే నాకు సంబంధం లేదు, ఎండ్లో వచ్చేది మాత్రం నాకు 10 జీరోస్ వస్తాయి. ఈ 5 పవర్ 4 ఇంకా నాకు పక్కన ఇంటూ 2.4 ఉంటే కనుక, 2 పవర్ 4 ఉంటే కనుక నాకు అవి జీరోస్ అయ్యేది. నాకు 2 లేకుండా ఓన్లీ 5 ఉంటే జీరోస్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ 10 ఈజ్ ద రైట్ ఆన్సర్, 10 జీరోస్. Coming to the next question, let XYZ be a 3-digit number where XYZ is not a multiple of 3. Then XYZ plus YZX plus ZXY is not divisible by అన్నాడు. క్లియర్. సో ఇక్కడ X plus Y plus Z is not a multiple of 3 అన్నాడు అండ్ 3-digit నెంబర్ అన్నాడు. క్లియర్. కాబట్టి మనం ఇప్పుడు 1 2 3 తీసుకున్నాం అనుకో, 1 + 2 + 3 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి తీసుకోవద్దు. కాబట్టి ఇంకో నెంబర్ తీసుకుందాం ఇక్కడ 4 అని. క్లియర్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది నాకు XYZ. రైట్, ఇక్కడ ఏమంటుండే XYZ ప్లస్ YZX అంటే 2 4 1 అండ్ ZXY అని అంటే 4 1 2. ఈ మూడింటిని యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేస్తే ఏమైంది, నాకు ఇది 7 ఇది 7 ఇది 7. సో దీన్ని ఒకసారి దీని యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది దేంతో డివైడ్ అవుతుంది దేంతో కాదని చెప్పి. ఇందులోంచి నేను 7 కామన్ తీయవచ్చు. 7 కామన్ తీస్తే 111 అవుతుంది. 111లో నేను 3 కామన్ తీస్తే కనుక 3 మల్టిపుల్గా రాసుకుంటే కనుక 3 × 9 3 7s. రైట్, సో ఇప్పుడు నాకు ఈ నెంబరు నాకు ఇట్లా యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబరు 7తో వెళ్తుంది, 7తో డివిజిబుల్ అవుతుంది, 37తో డివిజిబుల్ అవుతుంది. X + Y + Z అంటే ఏంటి, మనం తీసుకున్న ప్రకారం 1 + 2 + 4 దట్ ఈస్ 7. 7తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో దేంతో డివిజిబుల్ అవ్వట్లేదు అంటే 9తో డివిజిబుల్ అవ్వట్లేదు. దట్ ఈస్ అవర్ ఆన్సర్. Coming to the next question, let us ఇది Q అండి. PQ R and S be natural numbers such that P minus 2016 is equals to Q plus 2017 is equals to R minus 2018 is equals to R plus 2019. సో దీంట్లో నన్ను లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటున్నారు. సో ఇప్పుడు ఇలా కాంబినేషన్లో ఉన్నప్పుడు సింపుల్గా ఈక్వల్ టు ఎనీ నెంబర్ అనుకోవచ్చు. నేను 0నే అనుకుంటున్నా ఈజీ ఉండడం కొరకు. రైట్, ఇప్పుడు P వాల్యూ ఏమవుతుంది, ఈ -2016 అటు పంపించేస్తే అంటే P minus 2016 is equals to 0 అని రాస్తున్నా. అప్పుడు P ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మైనస్ అటు పోతే ప్లస్ అవుతుంది కాబట్టి 2016 అవుతుంది.
అండ్ క్యూ వాల్యూ ప్లస్ ఉంది కాబట్టి వెళ్తే మైనస్ అవుతుంది, -2017. ఆర్ వాల్యూ మైనస్ ఉంది కాబట్టి వెళ్తే ప్లస్ అవుతుంది 2018. ఎస్ అనేది ప్లస్లో ఉంది కాబట్టి వెళ్తే మైనస్ అవుతుంది -2019. రైట్, ఇప్పుడు నాకు మైనస్లో ఉన్న వాల్యూస్ చిన్నవి కదా కాబట్టి ఇవి తీసుకోవడానికి లేదు. రైట్, పాజిటివ్ వాల్యూసే మనం తీసుకోవాలి. ఇది 2016, ఇది 2018. వాట్ ఈస్ ద బిగ్ వన్? ఆర్. రైట్, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, the recurring decimal representation 1.272727 అని చెప్పేసి దీని యొక్క ఫ్రాక్షనల్ ఫామ్ అడుగుతున్నాడు. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే దీన్ని మనం ఎక్స్ అని అనుకుంటాము, 1.272727. రైట్, దీన్ని మనం 100తో మల్టిప్లై చేయాలి. సరే 100తో ఎందుకు మల్టిప్లై చేయాలంటే 27 అనేది రిపీట్ అవుతుంది ఈ పాయింట్ని అక్కడ దాకా పంపడం కొరకు. అప్పుడు ఏమవుతుంది 127.272727 అప్ టు ఇన్ఫైనైట్ కదా. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ పార్ట్? 2727 పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నాకు ఏం మిగులుతుంది? నాకు 100 - x అని అంటే ఎంత? 99x వాల్యూ 127 - 1 అంటే 126. ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి 126/99. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు దీన్ని దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 9తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 9 1s 9, 9 4s 36/9 11 times 14/11 అనేది మీ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. కానీ డైరెక్ట్గా మీకు ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే కనుక 1.27 బార్. రైట్, ఇప్పుడు దీనికి మనం టోటల్ నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ 127 మైనస్ బార్ లేని నెంబర్ 1 ఉంది బై ఎన్ని డిజిట్స్ మీద నాకు బార్ ఉందో అన్ని 9s రాసుకోవాలి. దట్స్ ఆర్ ఆన్సర్ 126/99. ఆఫ్ కోర్స్ క్యాన్సిల్ చేస్తే మనకు అదే వస్తుంది. క్లియర్. బట్ కొన్నిసార్లు ఇట్లా కూడా ఉంటుంది, 1.234 బార్ అని ఉంది. 34 బార్ ఉంది అనుకో, మరి అప్పుడు ఏం చేస్తాం? 1234 మైనస్ బార్ లైన్ నెంబర్ ఏముంది? 12 బై ఇప్పుడు టోటల్ ఏముంది? నాకు టోటల్ బార్ నాకు 2 డిజిట్స్ మీద ఉంది, బట్ ఇది పాయింట్ తర్వాత ఉంది కదా, కాబట్టి మనం ఏం చేయాలని అంటే 990 తీసుకోవాల్సి వస్తుంది. అలా. క్లియర్. అఫ్ కోర్స్ దీని గురించి మనం సపరేట్ వీడియో చేసుకోవచ్చు. వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. Coming to the next question, how many integers are there between 1 and 100 which have 4 as a digit but are not divisible by 4? రైట్, సో 1కి 100కి మధ్య 4 డిజిట్ ఉన్నవి ఏమున్నాయి? రైట్, 4 ఉంది, 14 ఉంది, 24 ఉంది, 34 ఉంది, 44 ఉంది. అఫ్ కోర్స్ 44 మాత్రమే ఉందా? 40 నుంచి అన్నీ ఉంటాయి కదా. రైట్, యూనిట్ డిజిట్ అని చెప్పలే కదా. ఇట్ ఈస్ నాట్ మెన్షన్ దట్ 4 యాజ్ ఎ యూనిట్ డిజిట్ అనలేదు కదా, యాజ్ ఎ డిజిట్ అన్నాడు. కాబట్టి 40, 41, 42, 43, 44, 43, 44, రైట్, 45, 46, 47, 48, 49. రైట్, నెక్స్ట్ 50లోకి వచ్చేసరికి 54, 64, 74, 84, 94. రైట్, క్లియర్. ఇప్పుడు ఇవి 2 డిజిట్ నెంబర్స్, అంటే 1 నుంచి 100కి మధ్యలో అన్నాడు కాబట్టి అంతవరకే మనం తీసుకుంటాం. దీంట్లో నాట్ డివిజబుల్ బై 4 అన్నాడు. రైట్, 4తో డివైడ్ కానీ నెంబర్లు. రైట్, ఏమేమి డివైడ్ కాదో చూద్దాం. 4 అనేది డివైడ్ అవుతుంది, క్యాన్సల్. 14 డివైడ్ కాదు, 24 డివైడ్ అవుతుంది, 40 డివైడ్ అవుతుంది, 44 డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 48 డివైడ్ అవుతుంది. రైట్, ఇంకేమవుతుంది? 64 డివైడ్ అవుతుంది, 16 4 టైమ్స్. క్లియర్. నెక్స్ట్ 84 డివైడ్ అవుతుంది. ఇంకా డివైడ్ కాని నెంబర్లు ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 numbers are not divisible by 4 even though there is 4 as a digit. Coming to the next question, what is the least 4-digit number when divided by 3, 4, 5 and 6 leaves a remainder 2 in each case? రైట్, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్ త్రూ ఆప్షన్ ఈజీ అయిపోతుంది. నాకు రిమైండర్ 2 రావాలి కాబట్టి ఆ 2ని తీసేద్దాం. తీసేస్తే నాకు ఏమైంది? 1010. ఈడ కూడా 2 తీసేస్తే ఏమైంది? 1020. ఈడ 2 తీసేస్తే ఏమైంది? 1120. ఈడ 2 తీసేస్తే ఏమైంది? 1220. రైట్, ఇది. సో ఇప్పుడు ఈ నెంబర్లలో స్మాలెస్ట్ నెంబరు వీటన్నిటితో డివైడ్ కావాలి. క్లియర్. అయితే ఇక్కడ మనకి 3, 4, 5, 6 ఉంది. రైట్, 6 ఈజ్ ద బిగ్ నెంబర్ అండ్ ఆఫ్ కోర్స్ 3తో డివిజబుల్ అయితే ఈవెన్ నెంబర్ అయి ఉంటే కనుక 6తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి డిజిటల్ సమ్ చెక్ చేద్దాం. సో 1 + 1 2 ఉంది. 2 అనేది 3తో డివిజబుల్ కాదు కదా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 1 2, సో ఇది 3తో డివిజబుల్ అవుతుంది. బట్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. 1 1 2 4 అనేది 3తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ 1 2 2 మొత్తం 5, ఇది కూడా డివిజబుల్ కాదు. ఓన్లీ ఇది ఒకటే ఉన్నది కాబట్టి ఒకవేళ 2 వస్తే కనుక వీ నీడ్ టు చెక్ ఏది స్మాల్ ఉంటే అది పెట్టేసేయాలి. రైట్, సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 3 4 5 6 వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్
3 4 5 6 6 is the big number. 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 6 4 24 25 5 120. సో 120 అనేది నాకు ఎల్సిఎం అవుతుంది. సార్ ఇంత ఫాస్ట్గా ఎలా చెప్తున్నారు సార్ అంటే వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా ఎల్సిఎం గురించి ఒక వీడియో అయితే చేద్దాం తప్పకుండా, అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. రైట్. అయితే ఈ 120 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్స్లో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో 4 డిజిట్ నెంబర్ ఉంటుందో దాన్ని తీసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు 123 టైమ్స్ తీసుకున్నాను అనుకో 360 అవుతుంది. 126 టైమ్స్ తీసుకున్నాను అనుకో 720 అవుతుంది. 128 టైమ్స్ తీసుకున్నాను అనుకో 960 అవుతుంది. అంతే కదా. అట్లా 120 10 టైమ్స్ తీసుకుంటే 1020 వస్తుంది. అంతే కదా. 9 టైమ్స్ తీసుకుంటే అంతేనా, సారీ 8 టైమ్స్. క్లియర్. సో దట్ విల్ బి ద ఆన్సర్. సారీ, ఇక్కడ 60 ఈజ్ డివిజబుల్ బై ఆల్ ద నెంబర్స్ కదా. రైట్. 60 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే సరిపోతుంది. 60తోని చేసుకుంటూ పోతే మీకు 1020 అనేది డివిజబుల్ నెంబర్ వస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 51 ఇంటూ 27 ఇంటూ 35 ఇంటూ 62 ఇంటూ 75 ఈజ్ డివిజబుల్ బై 100 డివైడెడ్ బై 100 అన్నాడు. దాంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏందని అడుగుతున్నాడు. సో 51 ఇంటూ 27 ఇంటూ 35 ఇంటూ 62 ఇంటూ 75 బై 100. సో ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూడాలి. 25 3 టైమ్స్, 25 4 టైమ్స్, 2 టైమ్స్, 2 31 టైమ్స్. రైట్. ఇంకా క్యాన్సిల్ అవుతాయంటే అవ్వవు. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే 2తో వీటి డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్స్ ఏంటి. రైట్. దీంతో 1 రిమైండర్ వస్తుంది, దీంతో 1 రిమైండర్ వస్తుంది, 1 1 1. రైట్. అంటే ఓవరాల్గా ఎన్నిసార్లు మల్టిప్లై 1 ఉన్నా కూడా 1 ఈజ్ ద రిమైండర్. ఎప్పుడు 2తో డివైడ్ చేసినప్పుడు. బట్ నాకు కావాల్సింది ఏంది 100తో డివైడ్ చేసినప్పుడు కావాలి. అంటే ఇంతకుముందు మనం క్యాన్సిల్ చేసింది 100ని ఇక్కడ 102 రావడానికి నేను దేంతో డివైడ్ చేసినట్టు 50తో డివైడ్ చేసినట్టు ఆ 50ని మల్టిప్లై చేయాలి. కాబట్టి ద ఆన్సర్ విల్ బి 50 అనమాట. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే దీని గురించి కొంచెం లాజిక్గా థింక్ చేస్తే మనం ఆన్సర్ డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు. అదేంటంటే ఇప్పుడు ఇది 100తో డివైడ్ అవ్వాలి. 100తో డివైడ్ సంథింగ్ నా దగ్గర ఇప్పుడు 123 ఉంది. దీన్ని నేను 100తో డివైడ్ చేసిన అనుకో ఏమవుతుంది, రిమైండర్ 23 అవుతుంది. ఇప్పుడు సపోజ్ 4 5 6 అని సార్ 456 ఉంది. బై 100 చేస్తే ఏమవుతుంది 56. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, మీకు లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది నా ఆన్సర్ అవుతుంది. అవునా కదా. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 75లో 5 ఉంది, 62లో 2 ఉంది. ఇందులోంచి 2 బయటికి, ఇందులోంచి 5 బయటికి తీసేస్తే అంటే ఇందాక తీసుకున్న క్వశ్చన్ ఉంది కదా, 2 into 5 కాంబినేషన్ వస్తే ఖచ్చితంగా లాస్ట్లో 0 వస్తుంది. లాస్ట్లో 0 వచ్చే కండిషన్ ఏముంది ఇక్కడ, ఇది ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా అట్లా కూడా పెట్టవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ 5-digit prime numbers can be obtained by using all the digits 1 2 3 4 and 5 without repetition of digits. సో 1 2 3 4 5ని డిజిట్స్ని రిపీట్ చేయకుండా అంటే 1 2 3 4 5ని ఖచ్చితంగా వాడాలి అన్ని నెంబర్స్ని. రైట్. 5-digit ప్రైమ్ నెంబర్స్ కావాలి. రైట్. ఒకవేళ జనరల్గా ఈ క్వశ్చన్ నాకు 1 2 3 4 5 కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చి ఉంటే కనుక అలా సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. రైట్. దాని ఇంటెన్షన్ ఏంటంటే వీ నీడ్ టు అబ్జర్వ్ వన్ థింగ్. ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ చేద్దాం అనుకున్న పాయింట్ ప్రైమ్ నెంబర్ గురించి కాదు, ఇంకేదో క్లూ ఉందన్నమాట. వాట్ ఈస్ దట్ క్లూ అని అంటే 1 2 3 4 5ని ఖచ్చితంగా నేను యూటిలైజ్ చేయాలి. అన్నిటిని యూటిలైజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ డిజిటల్ సమ్ చూద్దాం. 1 + 2 + 3 + 4 + 5 దట్ ఈస్ 15. 15 ఈజ్ డివిజబుల్ బై 3. రైట్. 15 ఈజ్ డివిజబుల్ బై 3. 5 టైమ్స్ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 2 3 4 5 నువ్వు ఏ లైన్లో రాసినా కూడా, అంటే ఏ ఆర్డర్లో రాసినా 5 4 3 2 1 రాస్తావా, రైట్, 5 3 4 2 1 అని రాస్తావా, ఎట్లా రాసినా కూడా డిజిటల్ సమ్ అయితే చేంజ్ అవ్వదు కదా. డిజిటల్ సమ్ అనేది 3తో డివైడ్ అవుతుంది. డిజిటల్ సమ్ ఆల్వేస్ 15. ఆ 15 ఆల్వేస్ డివిజబుల్ బై 3. కాబట్టి టోటల్ నెంబర్ ఆల్వేస్ డివిజబుల్ బై 3. సో ఒక నెంబర్ 3తో డివిజబుల్ అవుతుంది. 3 అనేది ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు అది ఖచ్చితంగా నాకు ప్రైమ్ నెంబర్ కాదు కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి అని అంటే 0. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ సచ్ దట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 63 అన్నాడు. రైట్. ఇప్పుడు 2 స్క్వేర్స్ తీసుకుందాం. x² - y² వాల్యూ 63 ఉంది. ఇలాంటి కేసెస్ నాకు ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. సో a² - b² అనే ఫామ్లో ఉంటుంది కదా, x + y × x - y మల్టిప్లై చేస్తే నాకు ఇది వస్తుంది 63. ఇప్పుడు ఒకసారి 63 నేను ఫ్యాక్టరైజ్ చేసి చూస్తే కనుక 63 నేను ఏమని రాయొచ్చు, 63 1s 63 అని రాయొచ్చు. ఇదే 63 నేను 21 3 టైమ్స్ అని రాయొచ్చు. ఇదే 63 నేను 9 7 టైమ్స్ అని రాయొచ్చు. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయండి, లేవు. రైట్. సో 3 ఛాన్సెస్ ఆర్ దేర్. రైట్. సో 3 ఛాన్సెస్ ఆర్ దేర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఇప్పుడు మరి యాక్చువల్లీ ఈ నెంబర్లు ఏంటి సార్, 63 64 అంటే రెండింటిని యాడ్ చేస్తే 63, సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలి. రైట్. అంటే అర్థం ఏంటి, ఆ నెంబర్లు ఏంటి ఇప్పుడు 62
61 అండ్ డిఫరెన్స్ 1 యాడ్ చేస్తే 33 రావాలి కాబట్టి 30 to 31 తీసుకుందాం, రైట్. సారీ 30 to 31 తీసుకోవచ్చు, రైట్. 30 to 31. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, 63 డిఫరెన్స్ చేయండి 1. ఇలాంటి కేసు వచ్చేసింది అనుకో, ఈ రెండింటిని మల్టిప్లై చూడండి, వీట్ స్క్వేర్ చేసి చూడండి, మీకు ఇది వస్తుంది. అట్లా ప్రతిదానికి మీరు చెక్ చేయొచ్చు, నో నీడ్ టు చెక్ ఆల్ దీస్. బట్ నీకు వచ్చిన ఆప్షన్స్ ఎన్ని? 3. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, for what value of n the sum of digits in the number 10 power n plus 1 is 2, రైట్. సో ఇప్పుడు వాల్యూస్ ఎన్ వాల్యూస్ పెట్టుకుంటే పోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? n ఈక్వల్ టు 0 ఓన్లీ అన్నాడు, ఫర్ ఎనీ హోల్ నెంబర్ ఆఫ్ n అన్నాడు, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n ఓన్లీ అన్నాడు, ఫర్ ఎనీ రియల్ నెంబర్ n అన్నాడు. సో n ఈక్వల్ టు 0 పెడదాం. దేంట్లో ఈ 10 power n అంటే 10 power 0 plus 1. 10 power 0 అంటే అర్థం ఏంటి? 1 కదా, 1 plus 1 2. దాని డిజిటల్ సమ్ ఏమవుతుంది? 2a. క్లియర్. n ఈక్వల్ టు 1 పెట్టాను అనుకో, 10 power 1 అంటే 10 కదా, 10 plus 1 అంటే 11. వీటి సమ్ ఏమవుతుంది? 2a, రైట్. n ఈక్వల్ టు 2 అని పెట్టాను అనుకో, 10 స్క్వేర్ అంటే 100. 100 plus 1 అంటే 101. ఇది కూడా సమ్ ఎంత అవుతుంది? 2నే. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ 3, 4 ఏది పెట్టినా కూడా నాకు జీరోలు పెరుగుతున్నాయి మధ్యలో తప్ప, క్లియర్గా నాకు 1 అట్లే ఉంటుంది ఫస్ట్ లాస్ట్లో. వాటిని యాడ్ చేస్తే 2నే అవుతుంది. కాబట్టి అన్ని వాల్యూస్కి ఇది సరిపోతుంది. ఏ వాల్యూస్కి? 0 నుంచి వెళ్ళి అప్ టు ఇన్ఫినైట్, రైట్. 0 నుంచి వెళ్ళి 1, 2, 3 ఈ వాల్యూస్ ఏంటండి? హోల్ నెంబర్స్. దీస్ వాల్యూస్ ఆర్ హోల్ నెంబర్స్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n అన్నాడు. ఫర్ ఇంటీజర్స్ అంటే ఏంటి సార్? మైనస్ ఇన్ఫినైట్ నుండి, అంటే -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ ఇలా అనమాట. సో దీంట్లో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏం సార్? ఇక్కడ నుంచి 1, 2, 3, 4 ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అంటే న్యాచురల్ నెంబర్స్ ఇండైరెక్ట్గా పాజిటివ్ ఇంటీజర్స్ అనొచ్చు. అంటే ఇక్కడ 0 కవర్ అవుతలేదు, రైట్. హోల్ నెంబర్స్లో 0 కవర్ అవుతుంది క్లియర్గా. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటివి చెక్ చేసి చూసుకొని తీసుకోవాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, a digit as n greater than 3 is divisible by 3 but not divisible by 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 4 అన్నాడు, రైట్. సో ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. డివిజిబుల్ బై 3 అంటే 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, బట్ 6తో మల్టిపుల్ అవ్వద్దు. అంటే అర్థం ఏంటి? 3 అంటే 3 కంటే ఎక్కువ ఉండాలన్నాడు. సో 3 2 times 6 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి తీసుకోవచ్చు. 3 times ఎంత? 9 అనేది 6తో డివిజిబుల్ కాదు, కాబట్టి 9 తీసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు 9, సో 2 into 9 ఎంత సార్? 18 అనేది 4తో డివైడ్ అవుతుందా? అవ్వదు, రైట్. 3 into 9 ఎంత? 27 అనేది కూడా డివైడ్ అవ్వదు, రైట్. 2 into 9 plus 4, 18 plus 4 అంటే 22, ఇది కూడా డివైడ్ కాదు. 3 into 9, 27 plus 1 28 is divisible by 4. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వీ కెన్ డూ ఇట్ డైరెక్ట్లీ. Coming to the next question, let A, 3, B, C and D, E, 2, E be 4-digit numbers where each letter represent a different digit greater than 3. If the sum of the numbers is 15,902, then what is the difference between the values of A and D? క్లియర్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే A, 3, B, C, D, E, 2, E వీటిని యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేసినప్పుడు 15,902 వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఈ కండిషన్లలో అండ్ ఈ ABCDE అనే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 కంటే పెద్దగా అన్నాడు. 3 కంటే పెద్దగా ఉండాలి, క్లియర్. ఈ కండిషన్స్తో మనము ఏకి డీకి మధ్య డిఫరెన్స్, ఈ రెండు వాల్యూస్ యొక్క డిఫరెన్స్ కావాలి. ఇక్కడ మనం ఫస్ట్ C ప్లస్ E చేస్తే 2 రావాలి. ఇప్పుడు 1 + 1 చేస్తే నాకు 2 వస్తుంది, కానీ నాకు 3 కంటే ఎక్కువ ఉండాలి కదా, అండ్ డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి కదా, కాబట్టి అది పాసిబుల్ కాదు. ఇంకేం ఆప్షన్ ఉండాలి నాకు? ఖచ్చితంగా ఈ రెండింటి కలిపితే 12 అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 2 పెట్టి ఇక్కడ మనం క్యారీ 1 పెడతాం కాబట్టి, క్లియర్. అంటే C ప్లస్ E వాల్యూ అనేది నాకు 12 కావాలి, అదొక కండిషన్. సో 12 కావాలంటే నాకు ఏవైనా ఛాన్స్ ఉండొచ్చు కదా, 8-4 ఉండొచ్చు, 7-5 ఉండొచ్చు, 9-3 ఉండొచ్చు అనా, రైట్. ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ B + 1 + 2 అంటే B + 3 వాల్యూ 0 రావాలి. 0 రావాలంటే అర్థం ఏంటి? 10 ఉండాలన్నట్టు, రైట్. అంటే ఇప్పుడు B వాల్యూ ఎంత వచ్చింది? నాకు 7 వచ్చింది. కాబట్టి సింపుల్గా దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు కదా, 7 ఆల్రెడీ కవర్ అయిపోయింది, రిపీట్ అవ్వదు కాబట్టి, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ క్యారీ ఆల్రెడీ 1 ఉంది. సో ఇప్పుడు E + 3 + 1 అంటే 4, E + 4 వాల్యూ 9 అయింది, రైట్. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 5 అయింది, క్లియర్. 5 అయిపోయింది. నెక్స్ట్ A + D వాల్యూ ఇక 9 క్లియర్ అయిపోయింది, ఎందుకంటే 19 వచ్చే ఛాన్స్ లేదు కదా, సింగిల్ డిజిటే ఉంది కాబట్టి, రైట్. సో A + D వాల్యూ నాకు 15 ఉండాలి. ఈ 15 ఉండాలన్నప్పుడు నాకు 9 6 ఉండొచ్చు, రైట్.
8 7 ఉండొచ్చు. ఇంకేమైనా ఆప్షన్ ఉందా? లేదు కదా. 10+5 ఆప్షన్ అయితే లేదు కదా, మనకి సింగిల్ డిజిట్ ఉండాలి కదా. రైట్, ఇక్కడ ఆల్రెడీ 9 3 ఇక్కడ కవర్ అయిపోయింది. 9 3 8 4 రెండు కండిషన్లు ఉన్నాయి. సారీ, ఇక్కడ ఆల్రెడీ 7 ఇక్కడ కవర్ అయిపోయింది కదా. 7 ఇక్కడ కవర్ అయిపోయింది కాబట్టి తీసుకోవడానికి లేదు. సో 9 and 6 ఏడీకి 9 and 6 అయితే కనుక రైట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద సమ్ ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు కొన్ని, వాటిని యాడ్ చేస్తే ఈ సింబల్ అంటే దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఏందని అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ @ ఇచ్చాడు. అంటే నేను దీన్ని మాడిఫై చేసి @ అని పెట్టాను. మీ క్వశ్చన్లో స్టార్ సింబల్ సంథింగ్ ఏదో ఇచ్చాడు ఇక్కడ. రైట్, సో వీటిని యాడ్ చేస్తే నాకు @1 అని రావాలి. సారీ, @1 కదా ఇది, @1. రైట్, సో ఇప్పుడు నాకు సింపుల్ థింగ్, ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. జనరల్ అన్ని చెక్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ నాకు ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో దాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇప్పుడు 2 ఉంది ఇక్కడ, ఈ ప్లేస్లో 2 పెట్టాను అనుకో, 2 + 2 + 2 + 2 టోటల్ 8 + 1 9. బట్ ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ కూడా 2 రావాలి. కాబట్టి 2 అనేది నాకు వర్కౌట్ అయితే లేదు. క్లియర్. అండ్ సెకండ్ 3, ఇక్కడ 3 3 3 3 ఈ 4ని యాడ్ చేస్తే ఎంత అయింది? నాకు 12 అయింది. 12 ప్లస్ అంతే కదా, 4 3 12, 12 1 13 అంటే 13 అంటే మళ్ళీ ఇక్కడ 3 వచ్చింది. ఓకే, సాటిస్ఫై అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 13 అయినప్పుడు ఇక్కడ 3, ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ ఇవి కూడా 3 3 కదా, 3 3 అండ్ 1 1 2 2 + 5 7 7 + 6 13 1 3 1 3 సరిపోయింది కదా. కాబట్టి ఆప్షన్ బి 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, how many different sums can be formed with the denominations rupees 50, 100, 200, 500 and 2000, taking at least 3 denominations at a time? రైట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ జిఎస్ పేపర్లోనే కాదు, ఈ సీసాట్లో కూడా ఎవ్రీ టర్మ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ అట్లీస్ట్ 3 అన్నాడు అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్లియర్. రైట్, సో ఇది పర్ముటేషన్ కాంబినేషన్ సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు 5 ఉన్నాయి, నాకు అట్లీస్ట్ 3 తీసుకోవాలి. సో 5 నుంచి 3 తీసుకోవడం అంటే 5C3 అనమాట. క్లియర్. 5C3ని మనం 5C2 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకనంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో దాన్ని కూడా తీసుకోవచ్చు. రైట్, అలా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు 5C2 అంటే అర్థం ఏంటంటే 5 నుంచి 2 నెంబర్లు బై 2 అనమాట. 2 1s 2 టైమ్స్ అంతెంత 10. నెక్స్ట్ 4 అంటే 5C4 రెండు 5కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. కాబట్టి 5C1 అని కూడా తీసుకోవచ్చు దాన్ని. 5C1 అంటే ఎంత? 5. అండ్ 5C5 అంటే ఈజ్ నథింగ్ బట్ 5 NCN వాల్యూ 1. రైట్, టోటల్ నాకు ఎన్ని వచ్చాయి? 10 + 5 + 1 టోటల్ 16. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, how many different 5-letter words with or without meaning can be constructed using all the letters of the word Delhi, so that each word has to start with D and ends with I. సో దీంతో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అవ్వాలి. ఇలాంటి వర్డ్స్ అన్నీ ఫామ్ అవుతాయని అడుగుతున్నారు. సో డీని ఐని ఫిక్స్ చేసేసినాం. మధ్యలో నాకు 3 లెటర్స్ మిగిలినాయి, 3 పొజిషన్స్ మిగిలినాయి. ఇక్కడ నాకు 3 లెటర్స్ మిగిలినాయి. సో ఇది ఏ కండిషన్లో అవ్వచ్చు? ELH అని పెట్టుకోవచ్చు. రైట్, EHL అని రాయొచ్చు. ఎల్తో స్టార్ట్ చేస్తే LEH అని రాయొచ్చు, LHE అని రాయొచ్చు. నెక్స్ట్ హెచ్తో స్టార్ట్ చేస్తే HLE అని రాయొచ్చు, HEL అని రాయొచ్చు. సో హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్? 6. ఇలా కౌంట్ చేసి రాసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ నో ఇట్ ఆల్రెడీ 3 పొజిషన్స్ ఉన్నాయి. రైట్, 3 పొజిషన్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా నేను 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తా. దట్ ఈస్ నథింగ్ బట్ 3 × 2. ద ఆన్సర్ ఈస్ 6. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a simple mathematical operation in each number of the sequence 14, 18, 20, 24, 30, 32 results in a sequence with respect to prime numbers. Which one of the following is the next number in the sequence? జనరల్గా నెంబర్ సీక్వెన్స్ అంటే నెంబర్ సిరీస్ ఇస్తే కనుక వాడు ఏదో ఒక లాజిక్ ఇచ్చేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. బట్ ఇక్కడ మనకు వాడే క్లూ ఇస్తున్నాడు, అది ప్రైమ్ నెంబర్స్కి రిలేటెడ్ అని చెప్పి. రైట్, సో 14, 18, 20, 24, 30, 32 వీటి దగ్గరలో నాకు ప్రైమ్ నెంబర్లు ఏం కనబడుతున్నాయి? ఇక్కడ 13 కనబడ్డది, 17 కనబడ్డది, 19, 23, 29, 31 ఇవన్నీ ప్రైమ్ నెంబర్లు. వాటికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతున్నాడు కదా. కాబట్టి నాకు నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 33 ప్రైమ్ నెంబరా? కాదు. 35 కదా? కాదు. 37 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. దీనికి ఒకటి యాడ్ చేస్తే నాకు 38 వస్తుంది. దట్ ఈస్ మై ఆన్సర్, ఆప్షన్ సి.
అండ్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్, బట్ అది మీకు అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మాత్రమే మీరు చేయగలుగుతారు. 1 పేజ్ ఈజ్ టర్న్ ఫ్రమ్ ఎ బుక్లెట్ whose the usual pages are numbered in manner starting from the first page as 1. The one of the సంథింగ్ ఇది మిస్ అయింది. దాని ఒక పేజ్ ఒకటి టర్న్ అయిపోయిందంట, రిమైనింగ్ పేజెస్ ఏమైందంటే 195 అయింది. ఆ టర్న్ అయిన పేజ్ యొక్క పేజ్ నెంబర్లు ఏంటని అడుగుతున్నాడు. రైట్. సో ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నాది పేజ్ నెంబర్ 1 ఉంటుంది, నెక్స్ట్ పేజ్ నెంబర్ 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, ఇట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 అవుతుంది, మొత్తం 3 యాడ్ చేస్తే నాకు 6 అవుతుంది, 4 యాడ్ చేస్తే 10 అవుతుంది, 5 యాడ్ చేస్తే 15 అవుతుంది. బట్ ఇట్లాంటి దానికి ఒక ఫామ్లో ఉందా అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సే కదా. రైట్. n/n+1/2 ఈ వాల్యూ నాకు ఏం కావాలనంటే 195 కంటే తక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఒకటి పేజ్ తీసేసినాం కదా, రిమైనింగ్ 195 అయింది అంటే దీనికంటే నెక్స్ట్ నెంబర్ ఉండాలన్నమాట. క్లియర్. సో అది ఇప్పుడు ఈ ప్లేస్లో 10 పెట్టాను అనుకో, 10 × 9/2 ఏమైంది? 2 టైమ్స్ 5 టైమ్స్ 5 9 45 అయింది. అంటే ఇక పెద్ద నెంబర్ కావాలి మనకి. 20 పెట్టి చూద్దాం. 20 × 21/2, 2 1s 2 10 టైమ్స్ అంటే ఎంత? 210 పేజెస్ అయినాయి. రైట్. సో 210 పేజెస్ అయినాయి. ఇక్కడ 195 పేజెస్ ఉన్నాయి. క్లియర్. రిమైనింగ్ అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది నాకు? ఒక 5, ఇది ఒక 10, 15 డిఫరెన్స్ వచ్చింది. రైట్. ఈ 15 కూడా ఒక పేజీలో నాకు ఉంటే కనుక నాకు 2 సీరియల్ నెంబర్స్ అయి ఉండాలి. 2 సీరియస్ నెంబర్స్గా రాయాలంటే నాకు ఏం చేయొచ్చు? 7 8. క్లియర్. సో 7 + 8 చేస్తే 15 అయింది. అవి ఒకటే పేజ్ అనమాట. సో ఆప్షన్ బి 7 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, the letters from A to Z are numbered from 1 to 26 respectively. If GHI is equals to 1578, DEF is equals to 912, then what is ABC అన్నాడు. రైట్. సో పొజిషన్స్ గురించి వాడు ఆల్రెడీ చెప్పాడు. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం తీసుకోవాలన్నమాట. రైట్. సో పొజిషన్ G పొజిషన్ 7, H పొజిషన్ 8, I పొజిషన్ 9. రైట్. 7 8 9 దీన్ని డబల్ చేస్తే మనకు 1578 వచ్చింది. అండ్ DEF 4 5 6 దీన్ని డబల్ చేస్తే నాకు 912 వచ్చింది. అంటే అర్థం ఏంటి? ABC పొజిషన్స్ 1 2 3 దీన్ని డబల్ చేస్తే నాకు ఏమవుతుంది? 2 4 6. సో ఎక్కడ ఉంది ఇది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ నెంబర్స్ ఆఫ్ అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఇచ్చాడు కదా. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ బై ద ఆడ్ నెంబర్స్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్? ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. రైట్. సో 5 ఈజ్ ఆడ్ నెంబర్, దాని తర్వాత కూడా ఆడ్ నెంబర్ ఉండాలి. 5 1 సరిపోయింది కదా, ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ 7 ఈజ్ అన్ ఆడ్ నెంబర్, తర్వాత 3 ఉంది, ఇది కూడా ఒక కండిషన్. 3 ఉంది 9 ఉంది, ఇది కూడా ఒక కాంబినేషన్. నెక్స్ట్ 5 తర్వాత 7 కాంబినేషన్. రైట్. 6 అనేది ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, 1 ఉంది ఆడ్ నెంబర్, ఒక కండిషన్. నెక్స్ట్ 1 5 కూడా ఒక కాంబినేషన్. నెక్స్ట్ 3 8 లేదు, 5 2 4 3 4 లేవు. సో 1 2 3 4 5 6. సో టోటల్ 6 కాంబినేషన్స్ ఆర్ దేర్. ఇక్కడ నాకు ఆప్షన్స్ మిస్ అయినాయి స్లైడింగ్లో. రైట్. ఆప్షన్ నెంబర్ 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ACPQ అనే దాన్ని BESU అనే ఫార్మాట్లో రాస్తే MNGIని ఏ ఫార్మాట్లోకి రాసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఏ నెక్స్ట్ నెంబరే B కదా. రైట్. అంటే +1 అనమాట. C ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో D వదిలేసిండు అంటే 2 నెంబర్స్ జంప్ చేశాడు. నెక్స్ట్ PSQR అంటే 2 నెంబర్లు వదిలేశాడు అంటే +3 అనమాట. Q నుంచి వెళ్ళి Uకి, సో Q RSTU అంటే 3 వదిలేశాడు అంటే +4 అనమాట. క్లియర్. అంటే ఇదే ఫార్మాట్లో మనం ఫాలో అవ్వాలి. Mకి +1 చేస్తే N, Nకి +2 చేస్తే OP, నెక్స్ట్ Gకి 3 చేస్తే HIJ, నెక్స్ట్ ఐకి 4 చేస్తే JKLM. రైట్. NPJM ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, a man walks down the back side of his house straight 25 meters, then turns to right and walk 50 meters again, and then he turns towards left and again walks 25 meters if his house faces east. సో ఇప్పుడు జనరల్గా ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే ఇది ఈస్ట్, ఇది నార్త్. వాళ్ళ హౌస్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది ఫేసింగ్ అని అన్నాడు. రైట్. ఇక్కడ నుంచి క్లూ స్టార్ట్ అయింది మనకి. రైట్. ఇప్పుడు ఏమైందన్నట, వాడు వెనకాల నుంచి నడుచుకుంటూ పోయినంట ఒక 25 మీటర్స్. తర్వాత ఏం చేశాడు? రైట్ టర్న్ తీసుకొని 50 మీటర్స్ నడిచాడంట. క్లియర్. 50 మీటర్స్ నడిచాడంట. దీన్ని కొంచెం కింది పంపిద్దాం. రైట్.
సో 50 మీటర్స్ రైట్ టర్న్ తీసుకొని నడిచాడు. నెక్స్ట్ టర్న్ హీ ఈజ్ లెఫ్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇంకొక 25 మీటర్స్ నడిచాడు. రైట్, దెన్ హీస్ హౌస్ ఫేసెస్ ఇన్ ద ఈస్ట్. డైరెక్షన్ ఏంటని అడుగుతున్నాడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది నార్త్, ఇది వెస్ట్ కదా, ఈస్ట్ వెస్ట్, ఇది సౌత్. రైట్, ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది? ఇది ఈ డైరెక్షన్ అనమాట, నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఇది ఆప్షన్ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Coming to the next question, if you have two straight sticks of length 7.5 feet and 3.25 feet, what is the minimum length you can measure? సో ఇట్లా మినిమం అనే కండిషన్ వచ్చినప్పుడు మనం హెచ్సిఎఫ్ అనుకుంటాం అనమాట. రైట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అన్నప్పుడు ఎల్సిఎఫ్ అనుకుంటాం, మినిమం అన్నప్పుడు హెచ్సిఎఫ్ అనుకుంటాం. రైట్, సో ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ వాట్? 7.5 అండ్ 3.25. మనకు వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ మనకి పాయింట్లలో డెసిమల్లో ఉంది. రైట్, కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. అంటే 75/10 అనమాట. ఇది 325/100 అనమాట. క్లియర్? రైట్, సో 75/10 అని అంటే 5తో ఎన్నిసార్లు పోతుంది? 5 15 times by 2, 15/2 అనమాట. ఇది 25 4 times, 25 13 times. సార్ డైరెక్ట్గా లేకపోవచ్చానంటే 25 ఒక 4 అయితే 100 అవుతుంది కదా, అలాంటి 300 కావాలంటే 3 × 4 12, ఇంకొక 25 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 13. రైట్, సో ఇప్పుడు నాకు 15/2 13/4 వీటికి నాకు ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా అంటే న్యూమరేటర్ యొక్క హెచ్సిఎఫ్ అండ్ డినామినేటర్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే కనుక దాని ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ తీసుకోవాలన్నమాట. డినామినేటర్. క్లియర్? రైట్, సో 15 13 ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే రెండింటికి కామన్ వాల్యూ ఏముంది? ఓన్లీ 1తోనే 2 డివైడ్ అవుతాయి కాబట్టి 1 ఈజ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 and 4 ఈజ్ 4 అనమాట. 2 ఈజ్ ద బిగ్ నెంబర్, 4 ఈజ్ ద బిగ్ నెంబర్, 2తో డివైడ్ అవుతుంది కాబట్టి. రైట్, సో 1/4 అంటే 0.25. సో 0.25 ఫుట్ అనేది we can use as the minimum length. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, which one of the following will have minimum change in the value if 5 is added to both the numerator and the denominator of the fractions 2/3, 3/4, 4/5, 5/6? సో ఇప్పుడు ఫస్ట్ 2/3 వాల్యూ ఏమవుతుంది? 0.666 అట్లనే పోతుంది కదా. రైట్, ఆఫ్ కోర్స్ ఓన్లీ 2 డిజిట్స్ తీసుకొని చెక్ చేద్దాం, సరిపోతుంది. రైట్, 3/4 అంటే 0.75. రైట్, నెక్స్ట్ 4/5 అంటే ఏమవుతుంది? 0.8. నెక్స్ట్ 5/6 ఇదేమవుతుంది? 0 పెడితే 50 అవుతుంది. 6 హౌ మెనీ టైమ్స్? 8 టైమ్స్. రైట్, 8 times 8 times 48, ఇంకో 20 అయింది. 20 అంటే 6 3 times 18. ఒక ఓన్లీ 2 డిజిట్స్ రాస్తున్నాం కదా, వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2కి +5 అయితే ఏమైంది? 7 అయింది. బై 3కి +5 అయితే 8 అయింది. 7/8. సో 0 పెడితే 70. 8 హౌ మెనీ టైమ్స్? 8 9 times 72 కాబట్టి 8 7 times 56. 8 times 64, 60 ఉంటుంది. మళ్ళీ 8 times 8 7s 54. క్లియర్? నెక్స్ట్ ఇంకేంటి? 3 + 5 8/9 అనమాట. రైట్, 8/9 అంటే 0.9. 8 times 72, మళ్ళీ 20 ఉంది. రైట్, 8 2 times అలా. క్లియర్? 18 అలా. నెక్స్ట్ 4 + 5 అంటే 9, 9/10. 9/10 అంటే 0.9. రైట్, నెక్స్ట్ ఇక్కడ 10/11. 0 పెడితే 100 అయింది. 11 9 times 99, మళ్ళీ 1 ఉంది. మళ్ళీ ఇంకో 0 పెడితే నాకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అఫ్ కోర్స్ నాకు 2 డిజిట్స్ చాలు కాబట్టి చెక్ చేద్దాం. రైట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటి మధ్య? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 1.21 ఉంది. క్లియర్? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 75 నుంచి 82కి రావాలంటే నాకు ఎంత కావాలి? ఇంకో 7 యాడ్ చేయాలంటే 0.07 ఉంది. క్లియర్? నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 0.1 ఉంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 0.07. ఇది 90, ఇది 83. అఫ్ కోర్స్ వీ నీడ్ టు చెక్ అగైన్. 0.07 ఈ రెండు సేమ్ వచ్చాయి కదా. ఇది 0.1 అనేది ఇది పెద్దదే. ఈ రెండింటి మధ్య ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. రైట్, ఇది ఒకసారి చెక్ చేద్దాం. 0.82, 8 times 72 పోతే 20, 2 times పోతే 18, మళ్ళీ 20 ఉంది. 222, 0.822.
నెక్స్ట్ ఇక్కడ ఏమైంది 0.9090 అలా వస్తుంది అనమాట. క్లియర్. 90 10 ఐ మీన్ ఆఫ్ కోర్స్ 11 9 99 పోతే 10 ఉంది, సారీ 99 పోతే 1 ఉంది, ఒక 0 పెడితే 10 అయింది. ఆఫ్ కోర్స్ 900 పోతుంది. క్లియర్. అంటే ఇది 0.07, ఇది 0.72 అనమాట. సో ఎక్కడ నాకు మినిమం ఉందనంటే 5/6 దగ్గర మినిమం ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో బై దీస్ క్వశ్చన్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ కవర్డ్ మెనీ క్వశ్చన్స్, బట్ కొన్ని క్వశ్చన్స్ లెఫ్ట్ అయ్యాయి. అదేంటంటే నాకు ఈ స్లైడ్స్లోకి తీసుకోవడానికి కన్వీనియంట్గా లేకుండా ఉన్న క్వశ్చన్స్ని నేను తీసుకోలేకపోయాను. అండ్ ఇట్లా పవర్ వచ్చేసి 1/2 పవర్ -6 అని ఇలా ఉన్నవి నాకు స్లైడ్లోకి తీసుకోవడానికి కొంచెం ఎడిటింగ్ ఇబ్బంది ఉండేసరికి నేను వాటిని తీసుకోలేదు. బట్ ఐ విల్ మేక్ దెమ్ ఇన్ షార్ట్ వీడియోస్. సో షార్ట్ వీడియోస్లో మీకు ఆ మిగతా క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐ థింక్ లెఫ్ట్ ఫ్రమ్ రీజనింగ్. సో అది కూడా నేను ఇంకొక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బై దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ద 5-year PYQ క్వశ్చన్స్. 2024 ముందు నుంచి అవైలబుల్గా ఉంది, 23 కూడా ముందు నుంచి అవైలబుల్గా ఉంది, 22 రీసెంట్గా అప్లోడ్ చేశాను, 21 అప్లోడ్ చేశాను, 20 ఈ వీడియోతో పాటు. ఈ వీడియోతో 5 years యొక్క PYQs మనకు అవైలబుల్గా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో అనిల్ ఫర్ మ్యాథ్స్లో. సో ట్రై టు వాచ్ దెమ్. అండ్ సో నేను ఒక కోర్స్ అయితే లాంచ్ చేద్దామని చూస్తున్నాను, ఆన్లైన్ లైవ్ కోర్సు. షూర్లీ ఐ థింక్ February 2nd వీక్లో మోస్ట్లీ. సో దాని కొరకు కావాలని అనుకున్న వాళ్ళు యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ సో దట్ యూ విల్ బీ ఇంటిమేటెడ్ సూన్. అండ్ యూట్యూబ్లో కూడా నేను ఖచ్చితంగా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మన కోర్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. బై బై.